అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియను నేతలంతా సీరియస్ గా తీసుకోవాలని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారన్న సీఎం దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై 489 సమావేశాలు జరిగాయని తెలిపారు. బాగా వెనుకబడ్డ నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని ఆదేశించారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని సూచించారు సీఎం. అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వద్దని మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ కు సూచించారు. ఇక రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నాయకులు గాంధీ భవన్ కు రావద్దని హెచ్చరించారు సీఎం. కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చొని పనిచేయట్లేదని మండిపడ్డారు. సోమవారం 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ పై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలుగా ఉన్న వారంతా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్న సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు బీఎల్ఓల రిపోర్టుల కంటే బీఎల్ఓల రిపోర్టులను పరిశీలించాలని సూచించారు. ఇక బీఎల్ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అటు పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుదామంటే కుదరదని, పార్టీలో పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్ఐఆర్కు నియమించిన పార్టీ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు సీఎం రేవంత్. ఇక బీఎల్ఏ, బీఎల్ఓ రిపోర్ట్స్ ను గాంధీ భవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ను ఇన్ఛార్జిగా మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని, అన్నిటికీ వారిదే బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలను సమన్వయం చేయాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రాసెస్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా జూమ్ మీటింగ్ నిర్వహించారు. అందులో సీఎం రేవంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎలా అర్థం చేసుకోవాలి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి కూడా వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఆగస్టు 3 వరకు కూడా సమయం పొడిగించడంతో దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. ఇటీవల కాలంలో మీనాక్షి నటరాజన్ సమీక్ష వరుసగా అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా కూడా ఎస్ఐఆర్ కు సంబంధించి చాలా చోట్ల అనుకున్నంత స్థాయిలో పని జరగట్లేదు అని చెప్పేసి భావించారు. ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా, కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న వారికి ఇన్ఛార్జ్ సహకరించట్లేదంటూ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి ఈ విషయంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా అతీతం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పార్టీ లైన్ లో పనిచేయాల్సిందే. ఎందుకంటే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ సానుభూతి పట్ల ఓటు ఖచ్చితంగా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పేసి చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టిన పరిస్థితి. అయితే చాలా గతంలో కూడా దీనికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించినప్పుడు కూడా అదే విధంగా చెప్పిన కొంతమంది నెగ్లిజెన్స్ గా ఉంటున్న నేపథ్య పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఫైనల్ గా మరోసారి కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఇప్పుడు ఇటీవల కాలంలో కార్పొరేషన్ పదవుల కోసం ఎక్కువగా నేతలంతా కూడా గాంధీ భవన్ చుట్టూ, ముఖ్యమైన నేతల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడు అందరూ కూడా ఎమ్మెల్యేలతో కలిసి చాలా మంది వారి ముఖ్యాంశాలంతా కూడా ఎవరైతే కార్పొరేషన్ పదవులు ఆశ పెట్టుకున్నారో వారంతా కూడా వచ్చి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసే ప్రయత్నం చేసిన పరిస్థితి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి కూడా కార్పొరేషన్ ఎవరైతే పదవులు అయిపోయిందో వారికి అంతా కూడా రెన్యువల్ కోసమా, లేదంటే కొత్త వాళ్ళు తమకు పదవులు పొందడం కోసమో చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా ఆగస్టు 3 వరకు కూడా ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. ఆగస్టు 3 వరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరు గాంధీ భవన్ కు వచ్చినా వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, వారికి ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. వీటితో పాటు సోమవారం నుంచి కూడా, అంటే రేపటి నుంచి నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రులంతా
నేతలంతా కూడా రేపటి నుంచి దీనికి సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక సీనియర్ మంత్రిని అదేవిధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. వారంతా కూడా జిల్లాల వారీగా సమీక్షలు చేయాలని చెప్పారు. అయితే వాటితో పాటు ఇప్పుడు ఎస్ఐఆర్ సంబంధించి పార్టీకి సంబంధించిన ఎస్ఐఆర్ సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు సీరియస్ గా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేపటి నుంచి దీనికి సంబంధించిన అంశాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏందనే దానిపైన కూడా సీరియస్ ఎఫర్ట్ పెట్టి ప్రతి ఒక్కరు ఇందులో నిమగ్నం అయ్యే విధంగా కూడా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ కూడా ఎంపీలు ఖచ్చితంగా సమయం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా వారి పార్లమెంట్ పరిధిలో ఏ విధంగా జరుగుతుంది ఎస్ఐఆర్ కు సంబంధించిన దానిపైన కూడా ఖచ్చితంగా బిఎల్ఎల్ బిఓలకు సంబంధించి వాటిని అంతా కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఫాలోఅప్ చేసుకోవాలి. ఎవరు కూడా నెగ్లిజెన్స్ గా ఉండడానికి వీల్లేదంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఎవరి వారు ఆగస్టు 3 వరకు పూర్తిగా సీరియస్ గా ఫోకస్ పెట్టాలని చెప్పేసి అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. జార్జి అంటే ప్రతాప్ ఇక్కడ ఒక కామెంట్ కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే వార్నింగే ఇచ్చినట్టు అయింది. గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దు, పదవుల కోసం పరిగెట్టొద్దు అంటూ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తూనే ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో నెక్స్ట్ ఏం చేయబోతోంది పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్ళంతా కూడా ఎలా ఫాలో అప్ చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కార్పొరేషన్ పదవులకు సంబంధించి మొదటగా 37 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. అవి కూడా కాల పరిమితి మూసింది. మొన్న జూన్ 8 నుంచి జూలై 8 నుంచి కూడా వాటికి సంబంధించిన కాల పరిమితి కూడా మూసింది. కాబట్టి ఆ ముగిసిన వారంతా కూడా రెన్యువల్ చేయించుకోవాలన్నా లేదంటే కొత్తగా కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కాబట్టి నెలాఖరు లోపు వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే పిసిసి చీఫ్ చెప్పారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేతలంతా కూడా ఆశావాళ్ళంతా కూడా ఈసారి కార్పొరేషన్ పదవులు దక్కించుకోవాలని ఆశతోటి నేతలంతా కూడా చాలా వరకు కూడా ఒకవైపు గాంధీ భవన్ కు రావడం కానీ మరోవైపు ఇన్ఛార్జ్ కానీ ఎవరు ముఖ్యమైన నేతలు ఎక్కడ ఉంటే అక్కడ వారితో వచ్చి లాబింగ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచనతో నేతలంతా కూడా ముఖ్యమైన నేతల చుట్టే ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ అంశం సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్టు ఉన్న నేపథ్యంలో నేతలంతా కూడా ఎస్ఐఆర్ ను పక్కన పెట్టి పదవుల కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి కూడా నేతలంతా కూడా ఎవరు కూడా ఇక్కడ పదవుల కోసం వచ్చే ప్రయత్నం కూడా చేయకూడదు, ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వద్దు, టైం ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయా నేతలు కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. ఈ మంత్రులకు కానీ అదేవిధంగా పిసిసి చీఫ్ కు అందరూ కూడా ఎవరు కూడా టైం ఇవ్వకుండా ఖచ్చితంగా ఎస్ఐఆర్ మీనే ఫోకస్ పెట్టేటట్టుగా కూడా ఆలోచన చేసే విధంగా అందరినీ కోఆర్డినేట్ చేయాలనే ఆలోచనతోటే ఈ విధమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. జాన్సీ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.